ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాక్షాత్ హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో చాలా మంది మహిళలు ఇట్లాంటి వేధింపులకు గురవుతున్నారు అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం చెప్పవచ్చు. అదే మేడం, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎలాగ అసలు ఎందుకు మీ హస్బెండ్ ఇట్లా చేశారు? మీకు 25 సెప్టెంబర్ జరిగింది పెళ్లి, అమ్మ వాళ్ళ అంగీకారంతో. 15 రోజులు బాగున్నాడు, తర్వాత నుంచి మొదలు పెట్టాడు. మీరు ఇంత ఇచ్చారు కట్నం, నాకు ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నువ్వు చేసుకోవాల్సింది అది ఇదని చెప్పి తీసుకెళ్ళి మెంటల్ హెరాస్మెంట్ పెడుతూ సిగరెట్స్తో కాలుస్తూ ఉండేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అక్కడ సిక్కిం గవర్నమెంట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కేసు బుక్ చేసుకోకుండా కౌన్సిలింగ్ ఇదిలో తీసుకొస్తామనుకున్నారు, కానీ అది ఇచ్చానని చెప్పి అప్పటి నుంచి నా మీద కక్ష పెట్టుకొని, నా తల్లిదండ్రుల మీద పగ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, ఇంకా అప్పటి నుంచి అతి వినయంగా చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, నా థైరాయిడ్ టాబ్లెట్లు అది కూడా మ్యారేజ్ తర్వాత డెవలప్ అయింది. ఆ థైరాయిడ్ దాంట్లో కలిపి ఈ పడని మెడిసిన్స్ నాకు ఇచ్చేవాడండి తెల్లవారుజామున మత్తులో. అనుమానంతో పాటు కట్నం వేధింపుల్లో భాగంగా ఇట్లాగా ఒక విధంగా హత్యాయత్నం ప్రయత్నం చేసినట్లు ఈ సంఘటన బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనతో స్త్రీ విముక్తి సంఘం సంబంధించి మహిళా సంఘం నేత పద్మ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం ఈ సంఘటన గురించి. ఆవిడ దగ్గర ఉన్న వివరాలు కూడా సేకరించి మాట్లాడదాం. మేడం, అసలు ఈ సంఘటన చూసాక మీకు ఏమనిపించింది? ఇలాంటి కేసు, ఇంత భయంకరమైన కేసు నేను ఎప్పుడు చూడలేదు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించవచ్చు, అన్ని రకాలుగా హింసించినటువంటి కేసు నేనైతే ఎప్పుడు చూడలేదు. చావులు కూడా ఉంటాయి, కానీ చావు కన్నా భయంకరమైన హింస అమ్మాయి మీద ప్రయోగించారు. ఒకటి ఏంటంటే, అమ్మాయిని కట్నం చాలలేదు అనేటటువంటి వీళ్ళు ఒక 5 lakhs ఇచ్చారు, తర్వాత మళ్ళీ 2 lakhs ఒకసారి ఇచ్చారంట. ఇదంతా ఒక ఎత్తు అయితే, అమ్మాయితో రోజు మందు తాగించేసి ఇది కల్చరు, ఫారిన్ కల్చర్, ఇది నువ్వు అడాప్ట్ చేసుకోవాలని చెప్పి గ్యాంగ్టాక్ లో ఉన్నాం మనం అనే దాంతో అక్కడ కల్చర్ ఇది అని చెప్పి అమ్మాయితో రోజు మందు తాగించేసి, ఆ మత్తులో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి హైపోథైరాయిడ్ కి వాడేటటువంటి ఎలక్ట్రాక్సిన్ టాబ్లెట్స్ తో పాటు వేరే టాబ్లెట్స్ కలిపి ఆ మత్తులోనే అమ్మాయితో మింగించడం వల్ల మొత్తం ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి శరీరంలో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్, ముఖ్యంగా నేను చూసాను ఆ ఇన్నర్ పార్ట్స్ అని, నేను ఘోరంగా కాలిపోయి, అసలు ఇటువంటిది ఎప్పుడు ఇలాంటి కేసు ఎప్పుడు కూడా నేను చూడలేదు చేశాడని చెప్పి. తర్వాత ఆ అమ్మాయితో అతను సెక్షువల్ లైఫ్ లీడ్ చేసే దాంట్లో కూడా ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతి అవలంబించి ఆ అమ్మాయికి స్పైనల్ డిస్క్ ప్రాబ్లం కూడా కలిగే విధంగా అతను సెక్షువల్ యాక్టివిటీ కూడా అంత వైలెన్స్ తో కూడినటువంటి సెక్షువల్ యాక్టివిటీ చేశారనేది అమ్మాయి చెప్పింది. చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. పులి తన పిల్లల్ని తానే తింటది అన్నట్టుగా పోలీసు వాళ్ళు పోలీసుకే న్యాయం చేయడానికి ముందుకు రాలేదనే విషయం నాకు చాలా కష్టం అనిపించింది వినడానికి. మీరు వెళ్ళి గ్యాంగ్టాక్ లో కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పి 3 times సిఐ గారు మాట్లాడారట. ఇది చాలా అన్యాయం. ఏమైనా కానీ సమాజంలో పోలీసులా ఎవరనేది కాదు, సమాజంలో ఒక స్త్రీ, ఆమె ఒక మంచి కుటుంబంలో జన్మించి ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న పాపానికి నేరం ఈ మొత్తం ఈ హింసనంతటిని అనుభవించింది. ఇవాళ నుంచి మేము మాత్రం పూర్తిగా నైతికంగా కుటుంబంతో కలిపి మేము దీని మీద ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. బ్రతికుండగానే నరకం చూడడం అంటే బహుశా ఇలా మధురమ సంఘటన ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహిళా సంఘాల మాటలు ఎలా ఉన్నప్పటికీ ఈ సంఘటన ఒక విధంగా మన రాష్ట్రంలో అలక్ష్యంగా ఉన్న చట్టాలకు, అలాగే ఇక్కడ నేర ప్రవృత్తికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నిందితులను కఠినంగా శిక్షించడమే కాకుండా ఈ శిక్ష అమలులో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. పోలీస్ అధికారిగా ఎంతో మందికి సేవలు అందించి, ఎంతో మందికి న్యాయం అందించిన ఒక రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక మాజీ DSP కుమార్తెగా ఎలాంటి సంఘటన జరిగిందంటే మామూలు ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతాయనడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ వెంకటేష్తో రామచంద్రరావు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో అక్రమ